రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ఆశీర్వాదకరమైన పునరుద్ధాన దైవారాధన మార్చి 31, 2024 ఉదయము 10:30 గంటలకు ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్, తేజస్వి నగర్, అత్తాపూర్, హైదరాబాద్. అద్భుతమైన పునరుద్ధాన సందేశము అందించువారు రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు. వివరములకు ఈ నంబర్లు సంప్రదించండి. 953-387-7814, 970-369-4881. సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రస్తుతములో ప్రియులరా, మనము పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. ఎన్నో సందేశాలు విన్నాం. కానీ ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీకు ఇవ్వమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించున్నాడు. మరి గత 40 రోజులుగా లెంట్ అంటే యేసు ప్రభు శిలువ శ్రమలను ధ్యానించుకుంటూ ఎలాంటి రక్షణ ప్రభు మనకిచ్చారో ఎన్నో సత్యాలు గ్రహిస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభు శిలువను గూర్చిన ఒక సందేశాన్ని మీకు నేను ఇవ్వనై ఉన్నాను. యేసు ప్రభు శిలువ ఏంటి ప్రియులరా? ఆయన మానవాళి కొరకు, మనందరి కొరకు శిలువలో చేసిన పాప ప్రాయశ్చిత్తం. అంటే మానవులు చేసిన పాపం అంతటికి గతము, ప్రస్తుతము, భవిష్యత్తు. యేసు ప్రభు ఆ పాపానికి శిక్ష భరించారు. దీన్ని అటోన్మెంట్ అంటామన్నమాట. ఈ అటోన్మెంట్ ద్వారానే, పాప పరిహారము ద్వారానే రక్షణ పొందిన మనకు యేసు ప్రభు కోకొల్లలుగా ఆశీర్వాదాలు విడుదల చేశారు. ముందుగా ఈ భూలోకములో, ఆ తర్వాత నిత్యత్వం అంటే పరలోకములో. అందుకే ప్రియులరా, యేసు ప్రభు శిలువను గూర్చిన వార్త, శిలువను గూర్చిన సందేశాలు, శిలువలో యేసు ప్రభువు చేసిన పాప ప్రాయశ్చిత్తాన్నే రక్షణ పొందిన మనము దివారాత్రులు ధ్యానించాలి. ఎందుకో తెలుసా? యేసు ప్రభు శిలువ, ఆయన పునరుద్ధానము మన విశ్వాసానికి గుండె లాంటిదన్నమాట. ఆ రెండు పక్కన పెట్టామనుకోండి, రక్షణ అన్న గుండె ఆగిపోతుంది. మీకు విజ్ఞాపన చేస్తున్నాను, పాస్టర్లకు చేస్తున్నాను, ప్రసంగికులకు చేస్తున్నాను. యేసు ప్రభువును బోధించండి, ఆయన శిలువను బోధించండి. అందుకే పౌలు ఏమన్నాడు? మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో ప్రకటించుకుంటున్నారు. యేసు ప్రభు చెప్పమనేది చెప్పడం లేదు, ఆయన శిలువను చెప్పటం లేదు, ఆయన పునరుద్ధానాన్ని చెప్పటం లేదు, వాటి ద్వారా విడుదల చేసిన ఆశీర్వాదాలు చెప్పటం లేదు. ఏదేదో చెప్పేసుకుంటున్నారు. అవంతా వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. ఏదో మనుషులను ఆకర్షించడానికి కొన్ని సందేశాలు ఇప్పుడు టీవీలో కొనసాగుతున్నాయి, నేను కూడా వింటున్నాను. దానివల్ల వచ్చే ప్రయోజనమేమీ లేదు. యేసుక్రీస్తును కానీ, ఆయన శిలువను కానీ, పునరుద్ధానాన్ని గూర్చి కానీ ప్రస్తావన చేయని ప్రసంగం మనకు అక్కర్లేదు. ఎందుకండి మన రక్షణ ఉనికే యేసు ప్రభు శిలువ. రక్షణలో ఉన్న ఆశీర్వాదాలన్నీ అందులో నుండే రావాలి, పునరుద్ధానములో నుండే రావాలి. కనుక విశ్వాసులైన మీరు ఎక్కువగా యేసు ప్రభువును ధ్యానించండి, ఆయన శిలువను ధ్యానించండి. ముఖ్యంగా ప్రసంగికులు యేసు ప్రభువును బోధించండి. యేసు ప్రభువును బోధించని పాస్టర్లైనా, ప్రసంగికులైనా వాక్యానుసారంగా చెప్తున్నాను వినండి ప్రియులారా, తీర్పులోనికి వస్తారు. నన్ను గూర్చి కానీ, నా మాటలను గూర్చి సిగ్గుపడువాడు ఎవడో? తండ్రి యొద్ద నుండి నేను దేవదూతలతో తిరిగి వచ్చినప్పుడు అట్టి వారిని గురించి నేను సిగ్గుపడతానని యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు. ఎప్పటికన్నా దారిలోకి రావాలండి, ఎప్పటికన్నా గ్రహించాలి. సో యేసు ప్రభు శిలువను ఎక్కువగా ధ్యానము చేద్దాం. ఆ శిలువ ధ్యానాలు ప్రియులరా అనంతం. తవ్వే కొలది అందులోంచి సత్యాలు వస్తూనే ఉంటాయి. అయితే
మనమేం చేద్దామనంటే, సిలువ ద్వారా యేసు ప్రభు ఎన్నో ఆశీర్వాదాలు విడుదల చేశారు. కానీ సిలువ ద్వారా యేసు ప్రభు మన కొరకు విడుదల చేసిన ఒక అత్యున్నతమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ సిలువను బట్టి యేసు ప్రభు మనకు ప్రధాన యాజకులయ్యారు. ఈ ప్రస్తావన లేదండి. ఎన్నో సత్యాలు మీకు నేను చెప్తాను, నోట్స్ తీసుకోండి. ఎందుకనంటే ఆయన ఎలాంటి ప్రధాన యాజకుడో అర్థము చేసుకొని, ఎవరికి ఆయన ప్రధాన యాజకునిగా ఉంటారో అది కూడా అర్థం చేసుకుంటే, ఆయన ప్రధాన యాజకునిగా విడుదల చేసే ఆశీర్వాదాలు మనకు వస్తాయి. సో వాక్యం చదువుతున్నాను, వినండి. యేసు ప్రభు తన సిలువ ద్వారా మనకు ప్రధాన యాజకులు అయ్యారు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 27-28 వచనాలు చదువుతున్నాను. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించును కానీ, ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించుకొనెను. చాలా విషయాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా మీకు నేను చెప్పాలంటే, పాత నిబంధనలో యాజకులు ఉండేవారు. వారు దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవర్తులుగా ఉండేవారు. కానీ వారు అసంపూర్ణులు. అయిపోయింది, పాత నిబంధన అయిపోయింది. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పరమ తండ్రి తన కుమారుణ్ణే మానవులందరి కొరకు రక్షణ పొందిన మనకు ఒక ప్రధాన యాజకునిగా పంపించారండి. మరి యేసు ప్రభు ఏ రకంగా ప్రధాన యాజకులు అవ్వగలిగారండి? అక్కడ మాట గమనించారు ప్రియులరా, పరిపూర్ణుడు గనుక. పాత నిబంధనలో యాజకులు అసంపూర్ణులు, అయిపోయింది వాళ్ళ పని. కానీ యేసు ప్రభు సంపూర్ణుడు, పరిపూర్ణుడు గనుక ఆ పరిపూర్ణతను బట్టి ఆయన సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు గనుక ఏమైపోయారండి? యేసు ప్రభు మీకు నాకు శాశ్వతంగా ప్రధాన యాజకులు అయిపోయారు. యేసు ప్రభు రక్షణ పొందిన మనకు ఎలాంటి ప్రధాన యాజకులు, ప్రధాన యాజకునిగా ఎలాంటి ఆశీర్వాదాలు విడుదల చేస్తారు నేను చెప్పనయ్యాను. బ్యూటిఫుల్ బైబుల్ స్టడీ ఎక్కడ మీకు దొరకదు, ఎక్కడ మీరు విని ఉండరు కూడా. బుక్ పెట్టుకోండి, రాసుకోండి. పరిచర్యలు యేసు ప్రభు మన కొరకు ప్రధాన యాజకునిగా చేయుటకే సిలువ యజ్ఞాన్ని బట్టి ఆయన ప్రధాన యాజకులు అయ్యారు. నంబర్ 1, యేసు ప్రభు ప్రధాన యాజకునిగా దేవునికి మనకు మధ్యవర్తి. చూడండి వాక్యము, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. పాత నిబంధనలో యాజకులు మధ్యవర్తులుగా ఉండేవారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ప్రభు సిలువను బట్టి శాశ్వతంగా దేవునికి మనకు మధ్యవర్తిగా ఉన్నారు. అంటే అర్థం ఏంటండి? మనము పరమ తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనంటే యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి. యేసు ప్రభు ద్వారా కాక మరి ఏ రకంగా కూడా ఎవరి ద్వారా కూడా పరమ తండ్రి దగ్గరికి మనం వెళ్ళలేము. 16వ శతాబ్దంలో ప్రొటెస్టెంట్ రెఫర్మేషన్ వచ్చినప్పుడు మార్టిన్ లూథర్ గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పట్లో ఉన్న ఆ సంఘం ఏం చేసింది అని అంటే, దేవునికి విశ్వాసికి మధ్యవర్తి యేసు ప్రభు మాత్రమే కాదు, సంఘము కూడా, సంఘములో ఉన్న నాయకులు కూడా
అని బోధించడం మొదలుపెట్టి, ఎందుకు? వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత వచ్చేసి దేవుని దగ్గరికి రావాలంటే యేసు ప్రభువుని పక్కన పెట్టేసి మనుషులు ఈ నాయకుల దగ్గరికి వెళ్తారు. మార్టిన్ లూథర్ కింగ్ వచ్చామన్నాడంటే నాన్ సెన్స్. వాక్యం చూపించాడు, దేవునికి విశ్వాసికి మధ్యవర్తి ఒక్కడే. సో ఎంత గొప్ప ఆధిక్యత అండి రక్షణ పొందిన మనకు. పరమ తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఎవరి ద్వారా కాదు, దేని ద్వారా కాదు, కేవలము యేసు క్రీస్తు ద్వారా. ఇది ఎందుకంత ప్రాముఖ్యం అంటే ప్రియులారా, ఇది మనం నమ్ముతాం, కానీ యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని అంటే నిజముగానే ఆయన మనకు ప్రధాన యాజకులే. కానీ ఈ మాట వినండి, రక్షణ పొందిన మనం యేసు ప్రభువునకు అంగీకారముగా ఉన్నప్పుడే ఆయన మనకు మధ్యవర్తి అవుతారు. అప్పుడే ఆయన మన గురించి తండ్రికి తెలియచేస్తారు. కానీ మన జీవితాలు సరిగ్గా లేవనుకోండి, ప్రభువుని ఎప్పుడు బాధ పెట్టేవనుకోండి, ఆయన కృప ఉన్నది నో డౌట్, కానీ అక్కడక్కడ ఆపేస్తారు. ఇంకో సత్యం ఏంటంటే, నేను ప్రతి సంవత్సరం అమెరికా వెళ్తున్నాను. రేపు మేలో మళ్ళా ఒక 8 వారాలు వెళ్తున్నాను. ఎన్నో అమెరికన్ సంఘాల్లో వాక్యం చెప్పనే ఉన్నాను. నా సందేశాలంటే వారు చాలా ఇష్టపడతారు కనుక వెళ్తున్నాను, వాక్యం చెప్తాను. గతించిన సంవత్సరాల్లో నేను గమనించింది ఒకటి ఏంటంటే, అక్కడున్న పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ ప్రార్థన చేసినప్పుడు చివరిలో యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము అనడం మానేశారు. ఎంత భయంకరమైన సంగతి. ప్రార్థన ద్వారా కూడా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే యేసు ప్రభువు నామము ద్వారానే వెళ్ళాలి. ఎందుకు? ఆయన మనకు మధ్యవర్తి కనుక. అలాంటి తప్పుడు పద్ధతులకు ఎన్నడూ మీరు పడకండి ప్రియులు. సాంప్రదాయం మన పితరులు చక్కగా నేర్పించారు, బైబిల్ నేర్పించారు. ఏ ప్రార్థన చేసినా యేసు ప్రభువు నామములో అడుగుతున్నానని చెప్పండి. అప్పుడు యేసు ప్రభువు నామములో చేసిన ప్రార్థనలను పరమ తండ్రి అంగీకరించి మనలను ఆశీర్వదిస్తారు. నంబర్ 2, యేసు ప్రభు అన్న ప్రధాన యాజకుని ద్వారానే మనము దేవుని పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించగలం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 21, 22. దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుకను మనసాక్షికే కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉతకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అదే అధ్యాయం హెబ్రీ 10, 19, 20 మీరు చదివితే అక్కడ వాక్యం ఏమంటది? యేసు ప్రభు తన శరీరము ద్వారా, శిలువలో ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తము ద్వారా ఒక నూతనమైన మార్గం, ఒక సజీవమైన మార్గం, దేవుని పరిశుద్ధ సన్నిధికి వెళ్ళగలిగే ఒక నూతన మార్గాన్ని ఆయన తెరిచారు. మరి ఆ నూతన మార్గాన్ని శిలువ ద్వారా ఎలా తెరిచారు? ఒక ప్రధాన యాజకునిగా. సో యేసు ప్రభు మీకు నాకు ప్రధాన యాజకుడు కనుక యేసు ప్రభు అన్న ప్రధాన యాజకుని బట్టే దేవుని పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళగలరు. ఇక్కడ పాత నిబంధనకు కొత్త నిబంధనకు తేడా వినాలి ప్రియులారా. పాత నిబంధనలో యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి పరిశుద్ధమైన దేవుని సన్నిధికి వెళ్ళగలడు. ఇంకా యూదులు అంటారా, అస్సలు ఎవ్వరికి వెళ్ళే ఆధిక్యత లేదు. కానీ యేసు ప్రభువులో ఎంత గొప్ప ఆధిక్యత వచ్చిందో చూడండి. ఆయన మనకు శాశ్వతమైన ప్రధాన యాజకులయ్యారు గనుక రక్షణ పొందిన మనము యేసు క్రీస్తు ద్వారా దేవుని పరిశుద్ధమైన సన్నిధికి వెళ్ళగలిగే గొప్ప ఆధిక్యత. మరి ఏమిటి ఆ పరిశుద్ధ సన్నిధి? ఆరాధన, ప్రార్థన, స్తుతి ఆరాధన,
బైబిల్ పఠన, ప్రార్థన కూటం ఇవన్నీ కూడా దేవుని పరిశుద్ధమైన సన్నిధికి రాగలిగే అద్భుతమైన మార్గాలన్నమాట. అయితే వినండి, ఆ వచనములో పౌలు ఏం తెలియజేస్తున్నాడండి? యేసు ప్రభు ప్రధాన యాజకులే, పరిశుద్ధమైన సన్నిధికి మనం రావచ్చు, కానీ వట్టినే రావద్దు. మనసాక్షికే కల్మషము తోచకొనున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములతో ఉతక స్నానము చేసిన వారమై యథార్థమైన హృదయముతో పరిశుద్ధమైన దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. ప్రియులారా, ఎంత ప్రాముఖ్యమైన! ఎప్పుడు ఆరాధన చేసినా దేవుని పరిశుద్ధ స్థలములోనికి వచ్చేసామనుకుంటాం. ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుని పరిశుద్ధ సన్నిధిలోనే ఉన్నామనుకుంటున్నాం. అలా కాదండి. ఎప్పుడు ఆరాధనకు వచ్చినా, ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుని సన్నిధికి ఏ విషయములో రావాలి అన్నా ముందు మనసాక్షికున్న కల్మషాన్ని కడుక్కోవాలి. శిలువ రక్తాన్ని బట్టి పశ్చాత్తాపడాలి. ఒక రోజు వచ్చిందంటే ఎన్నో అయిపోతూ ఉంటాయి. ప్రార్థన కళ్ళు మూసాము అని అంటే అవన్నీ అలా మనసులో, శరీరం ఉండిపోతాయి. అది దేవునికి మనకు ఒక తెరలా పడిపోతుంది. వినండి ప్రియులారా, ఎప్పుడు ప్రార్థన చేసినా మొదటి కొన్ని నిమిషాలు, ఎప్పుడు ఆరాధనకు వచ్చినా మొదటి కొన్ని నిమిషాలు, ప్రభువా నా మనసాక్షికి కల్మషం ఉంది, నేను చేసిన తప్పుల విషయంలో నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను అంగీకరించు, నీ కృపను నాకు ఇవ్వమన్నప్పుడు యేసు ప్రభు తప్పకుండా క్షమిస్తారు, కడుగుతారు. అప్పుడేమవుద్దండి? దేవుని పరిశుద్ధమైన సన్నిధికి వచ్చి అక్కడ ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈ పద్ధతి అవలంబించకుండా ఉత్తగానే ప్రార్థన అనగానే కళ్ళు మూసుకొని ఏదడిగితే దేవుడు ఇచ్చేస్తాడు అన్నది ఈ సేవకుల తప్పుల బోధ, విశ్వాసుల ఒక అపోహ కూడా. ఇది మనం కరెక్ట్ చేసుకోవాలి ప్రియులారా. నంబర్ 3, యేసు ప్రభు ప్రధాన యాజకునిగా శోధనల్లో మనకు సహాయము చేసేవాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు. కావున ప్రజల పాపముల కొరకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైన వచనాలండి. ఆయన అంటే యేసు ప్రభు మీలాగా నాలాగా మానవ శరీరముతోనే పాపము లేకుండా రకరకాల శోధనలకు గురయ్యారు. ముఖ్యంగా పాప శోధనలకు గురయ్యారు. గెత్సెమనే తోటలో, అరణ్యంలో, రకరకాలు. కానీ యేసు ప్రభు ఆ పాప శోధనలని జయించారండి. ఆ పాపముతో పోరాటం అంటే ఆయనకు తెలుసండి. ఆయన అన్నిటి గుండా వెళ్ళారు కనుక. అయితే శిలువ ద్వారా ఆయన మీ కొరకు, నా కొరకు ప్రధాన యాజకులు అయ్యారు కనుక ప్రియులారా, మనము ఆయన సన్నిధానమునకు వెళ్ళినప్పుడు ప్రధాన యాజకునిగా పాప శోధనలు జయించుటకు ఆయన మీకు, నాకు సహాయము చేసే గొప్ప ప్రధాన యాజకుడు. అక్కడ 2 మాటలు మీరు గమనించండి. ఆయన కనికరము గల ప్రధాన యాజకుడు. ఏ విషయంలో? పాపముతో మనం పోరాడుతున్నప్పుడు మనకు సహాయము చేయుటలో మనను కనికరించు ప్రధాన యాజకుడు. ఎంత అద్భుతమండి! చాలాసార్లు ఏమనుకుంటాం, ఆ తప్పులు చేస్తే యేసుప్రభు బాధేస్తారు, తన్నేస్తారు, బహిష్కరిస్తారు. నో, పాపముతో పోరాడుతున్నప్పుడు ప్రియులరా, ఆయన మనల్ని కనికరించే ప్రధాన యాజకుడు. అక్కడ ఇంకో మాట ఉంది, నమ్మకము గల. పాపముతో మీరు నేను పోరాడున్నప్పుడు నమ్మకమైన ప్రధాన యాజకునిగా ఆయన ఎప్పుడూ కూడా మనకు సహాయము చేసే ప్రధాన యాజకుడే. ఏ విషయంలో అధైర్యపడకండి. మనము నిర్మింపబడిన రీతి యేసు ప్రభువునకు తెలుసు. కానీ రక్షణ పొందిన మనము ఏ పాప శోధనలో నిలిచిపోరాదు, ఏ పాపములో కొనసాగరాదు, కానీ జయించాలి.
ఆ పాపాన్ని గురించిన పోరాటము హృదయంలో ప్రతి క్షణం కొనసాగుతూనే ఉండాలి, విరమించుకోకూడదు. అది రక్షణకు సాదృశ్యం. మరి ప్రధాన యాజకునిగా మన పాప శోధనలో యేసు ప్రభు మనకు ఎలా సహాయం చేస్తారు? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని, 16వ వచనం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదుము. ఏం చేయాలండి? ప్రార్థన. పాప పోరాటము కొనసాగుతున్నప్పుడు, అది ద్వేషం కావచ్చు, జోసూయి కావచ్చు, శరీరేచ్ఛ కావచ్చు, ఒక భయంకరమైన వ్యసనము కావచ్చు, పోరాడుతున్నాం. కానీ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ అంటే ప్రియులరా, ఈ పాప పోరాటములో మనంతటా మనకు సహాయం చేసుకోలేము, తీర్మానాలు చేసుకుంటూ పడిపోతాం. కానీ కృపాసనము యొద్దకు ధైర్యముగా, యేసుక్రీస్తుని బట్టి ఆయన ప్రధాన యాజకుడు కనుక, ఎప్పుడైతే ప్రార్థనలో కన్నీరు కార్చి గోజాడుతూ పశ్చాత్తాపముతో గుండెలు బాదుకుంటూ చివరికి ఉపవాసాలతో ప్రార్థన చేస్తే యేసు ప్రభు ప్రధాన యాజకునిగా మనకు సహాయం చేస్తాడు. తన శిలువ శక్తిని విడుదల చేస్తాడు, పరిశుద్ధాత్మ శక్తి విడుదల చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడి శిలువ శక్తిని బట్టి ఏ పాపముతో అయితే మనం పోరాడుతున్నామో దాన్ని శిలువ వేస్తాడు, చక్కని విడుదల వస్తుంది. ఇంకా జీవితకాలం అది ఇది కొనసాగుతూనే ఉండాలి ప్రియులారా. ఎందుకు? ఈ పాప పోరాటం అనేది మనం మరణించే వరకు కొనసాగుతూనే ఉంటుంది. యేసుప్రభు ఎంత గొప్ప ప్రధాన యాజకుడు చూడండి. పాపముతో పోరాడినప్పుడు మనల్ని కనికరించే ప్రధాన యాజకుడు, సహాయము చేయుటకు నమ్మకమైన ప్రధాన యాజకుడు, పశ్చాత్తాపముతో ఆయన సన్నిధికి వస్తే శిలువ శక్తిని విడుదల చేసి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి పాపము నుండి మనల్ని విడుదల చేసే ప్రధాన యాజకుడు. అధైర్యపడకండి, ఎక్కువ ప్రార్థనలో ఉండండి, తప్పకుండా ప్రభు చక్కని విడుదలను, అది ఏ చిన్నదైనా పెద్దనా తప్పకుండా మీకు నాకు అనుగ్రహిస్తారు. 4వది వినండి. యేసు ప్రభు తండ్రి సమక్షములో మన కొరకు విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్స్. పాత నిబంధన యాజకులు డెడ్ అండ్ గాన్, చచ్చిపోయారు. కానీ యేసుక్రీస్తు త్రిత్వములో 2వ వ్యక్తిగా శిలువలో చేసిన పాప యాగాన్ని బట్టి, పాప ప్రాయశ్చిత్తాన్ని బట్టి, పునరుద్ధానములో ఆయన తిరిగి లేచారు గనుక ఏమైపోయారండి? ఆయన మీ కొరకు నేటికి జీవించుచున్న ప్రధాన యాజకుడు. ఎక్కడ? తండ్రి సమక్షములో. మరి తండ్రి సమక్షములో యేసు ప్రభు జీవించుచున్న ప్రధాన యాజకులు ఎందుకండి? అక్కడ వాక్యం విన్నాం కదా ప్రియులారా, మన కొరకు విజ్ఞాపన చేయటం. ఎంత మంచి మాట. చాలాసార్లు అనుకుంటాం ప్రార్థన అంటే మన పోరాటమే అనుకుంటాం. లేదండి, ప్రార్థన మన పోరాటం, ప్రార్థన మన కన్నీళ్ళు, ప్రార్థన మన హృదయ వేదన. కానీ ఎప్పుడైతే మనం కళ్ళు మూసామో ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన ప్రియులరా ముందు ఎక్కడికి వెళ్తుందండి? యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంది. ఆ యేసు ప్రభు ఆ ప్రార్థనను మళ్ళా తండ్రికి వినిపిస్తారు. నైస్. ప్రతి ప్రార్థన యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి. మనం వేటి కొరకైతే విజ్ఞాపన చేస్తున్నాము అవన్నీ యేసు ప్రభు విని వాటన్నిటినీ మళ్ళా తండ్రి సమక్షములో ఆయన విజ్ఞాపన చేస్తారు. బ్యూటీ ఏంటంటే పాత నిబంధనలో యాజకులు ప్రార్థన చేస్తే పరమ తండ్రి
అంగీకరించవచ్చు, లేకపోతే కాదు అనవచ్చు. కానీ యేసు ప్రభు పరిపూర్ణమైన ప్రధాన యాజకుడు గనుక, తండ్రి న్యాయాన్ని నిలబెట్టారు గనుక, తండ్రి పరిశుద్ధత నిలబెట్టారు గనుక, మానవులందరి కొరకు శిలువ యజ్ఞం అంటే నరకాన్ని అనుభవించారు గనుక, రక్షణ పొందిన మన కొరకు యేసు ప్రభు తండ్రి సమక్షములో ప్రార్థన చేసినప్పుడు పరమ తండ్రి కాదనలేరండి. పరమ తండ్రి అంటాడనమాట, నా కుమారుడా, ఇదిగో నా బిడ్డలు చేస్తున్న ప్రార్థన నేను నిన్ను బట్టి అంగీకరిస్తున్నాను, వారి కొరకు నీవు చేసే ప్రార్థనలను బట్టి నేను అంగీకరిస్తున్నాను అంటూ యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ఆ ప్రార్థన ద్వారా అద్భుతమైన ఆశీర్వాదాలు విడుదలవుతాయి. రోమాపత్రిక 8:26లో ఇంకో మాట ఉంది, పరిశుద్ధాత్మ కూడా మన కొరకు ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో విజ్ఞాపన చేస్తుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం! మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పక్షంగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో, అంటే ఎంతో తీవ్రతతో, ఎంతో బాధతో పరమ తండ్రి మన ప్రార్థనలు ఆలకించాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రియులారా, ప్రతి ప్రార్థనకు ఒక ప్రథమైన షరతు పశ్చాత్తాపం. యథార్థమైన హృదయముతోనే పరిశుద్ధమైన సన్నిధికి వెళ్ళాలి యేసుక్రీస్తు ద్వారా. ఎప్పుడు ప్రార్థన చేసినా హృదయాలు పరీక్షించుకొని యథార్థత ఏ విషయంలోనైనా కోల్పోతే పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని శిలువ రక్తంలో కడగబడి నన్ను యథార్థమైన వ్యక్తిగా, నా హృదయము యథార్థమైన హృదయముగా మార్చు తండ్రి అంటూ ఆ యథార్థతలో ఎంత మనం మారుతామో ప్రియులరా, మనకు ప్రార్థన చేసే అధికారం ఉంటుంది. దాన్ని బట్టే యేసు ప్రభువు కూడా విజ్ఞాపన చేయగలుగుతారు. దాన్ని బట్టే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన కొరకు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేస్తాడు. ఈ వాక్యం విలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, నీ కుమారుని యేసు క్రీస్తును మా లోకానికి పంపించి శిలువ మరణము ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు విడుదల చేసి మాకంటూ ఒక ప్రధాన యాజకునిగా నియమించావయ్యా. నీ కుమారుని యేసు క్రీస్తు ప్రధాన యాజకునిగా విడుదల చేసే 4 ఆశీర్వాదాలు వింటున్న వారందరి జీవితాల్లో, కుటుంబాల్లో విడుదల చేసి ఆశీర్వదించమని, రేపటి దినం నాయనా మా అందరికీ కూడా ఒక అద్భుతమైన పునరుత్థాన దైవారాధన అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలామణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది. అద్భుతమైన పత్రిక. నాన్నగారి సందేశాలు, నా సందేశాలు, ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో. అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి. ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతి నెల కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది. అది మీరు చదవండి. విశ్వాసములో, ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతముగా ఎదగండి. ప్రియులారా, ప్రస్తుతము నేను 5 భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్. చాలా ఖర్చుతో కూడింది. నాకు సహాయం చేయండి. శ్రేష్టమైన సందేశాలు, వాక్యానుసారమైన సందేశాలు యేసు క్రీస్తు నేను బోధిస్తున్నాను. మరి కార్యక్రమాలు పెంపొందించుటకు, కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి. మీ కానుకలు పంపించుటకు ఇక్కడ వస్తున్న QR కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి. దాని ద్వారా సునాయాసంగా పంపించగలుగుతారు. ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి. ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు. ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్కు పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియులరా, మరి ఈ చివరి దినాల్లో
నిజమైన సువార్త, యేసు ప్రభువును, ఆయన రక్షణను, ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు. మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం విన్న వారందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి, ప్రభు సేవంతటికి సదాకాలము తోడుగొనుగాక. ఆమేన్.